అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో నెల్లూరు పప్పులుసు చేద్దాము. పప్పులుసు నెల్లూరు వాళ్ళే అంటారు పప్పులుసు అని. అది ఎలా ప్రాసెస్ ఈరోజు మనం మన ఛానల్లో చూపిద్దాం. చూడండి, కందిపప్పు 2 చిన్న గ్లాసులు, టీ గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసు, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. నేను కడిగి పక్కన ఉంచుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్ళు పోయాలి. అంటే కుక్కర్లో ఉడకబెట్టాం కదా, అందుకోసం ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకున్నాం. చూడండి, విజిల్ కుక్కరు పెడతాం, మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, 3 టమాటాలు తీసుకున్నాను నేను, మీడియం సైజు టమాటాలు. 1 ఆనియన్ పెద్దది, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా. ఇందులో పచ్చిమిర్చి హైలైట్ అనమాట పప్పులుసులో, అందువల్ల 10 తీసుకున్నాను. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అంటారు కదా, ఇవి తాలింపులో వేస్తే టేస్ట్ ఇది బాగుంటుంది, రుచిగా ఉంటుంది అనమాట. చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ అంత సరిపోతుంది. అది మనము పప్పు ఉడికిన తర్వాత రుబ్బేటప్పుడు పోసుకుంటాం మనం, అప్పుడు చూపిస్తాను నేను మీకు. తర్వాత పోపు గింజలు చూడండి, అయిపోయిన తర్వాత పోపు వేసుకోవాలి. అన్నీ పోపు అంటదంట, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడంటదంట. అలాగే తాలింపే, అలాగే పెద్దోళ్ళు సామెత చెప్తారు, కూరకంట తాలింపు రుచి అంట. బట్టను ఉతికేటప్పుడు బట్టను జాడిస్తారు కదా, గుంజుతారంటారు. ఆ జాడింపు గుడ్డకు నాణ్యం, తాలింపు కూరకు రుచి. ఓకే, అలాగే తాలింపు గింజలు చూడండి, తాలింపుకి ఏమేమి కావాలో: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు. ఓకే, ఈ ప్రాసెస్ ఎలాగంటే, ముందుగా మనం ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేయకూడదు, కొంచెం తాలింపులో ఉంచుకోవాలి మనం. అలాగే టమాటాలు కొంచెం పండిని అయితే సరిపోతుంది, దోరగా, మరి పండ్లు అవసరం లేదు. పప్పులుసుకి కొంచెం దోర పండ్లే బాగుంటాయి, మరి పండాల్సిన అవసరం లేదు. ఉప్పు తగినంత, అలాగే పసుపు, కారం అన్నీ వేసుకొని మనము ఇప్పుడు కుక్కర్ని బిగించేసి పొయ్యి మీద పెట్టుకుందాం. ఓకేనా, పెట్టుకుందాం, చూద్దాం రాగా. ఇప్పుడు ఇందులో పచ్చిగా ఉన్నప్పుడే కొంచెం ఆయిల్ వేయాలి, కొద్దిగా. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ ఉడికేటప్పుడు వేసుకుంటే. ఇప్పుడు మనం కుక్కర్ని బిగించేసి మూత పెట్టేసి, పప్పు కాబట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా దాన్ని మనం వెయిట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు పప్పు ఉడికింది, కొంచెం విజిల్ చల్లారుతుంది. ఈ లోపల మనం పోపు వేసుకుందాం. పోపు, ఆయిల్ వీలైనంత తక్కువ తినండి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పుని రుబ్బేసుకుందాం. ముద్దకంతో మెత్తగా రుబ్బుకుందాం. పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం చిన్నుల్లిపాయలు నలిపి వేస్తాం. అలాగే ఆనియన్స్, పోపు వేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, చూడండి. పోపు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు
పులుసు పోసుకుందాం. పప్పు పులుసు కదా, ఓకే. చింతపండు పులుసు పోసాను. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకున్నా. ఈలోపు పోపు కూడా అయిపోయింది. పోపులో కరివేపాకు వేసి కొంచెం వేగాక మనం పప్పులో పోసేద్దాం. చూడండి, పోపు సూపర్గా వచ్చింది. ఇలాగే రావాలి పోపు నీట్గా. ఇప్పుడు మనం పులుసులో పోపు పోసేస్తాం. ఇప్పుడు మనం చారుని కొంచెం కాగనివ్వాలి. కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా బాగా పప్పు తెల్లాలి, అప్పుడే మంచి రుచి వస్తుంది. ఓకే అండి, వేడి వేడి పప్పు పులుసు, నెల్లూరు పప్పు పులుసు రెడీ. చూడండి, ఎలా చేసుకోండి, తినండి. నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.